దూరంగా ఉండు, ఎంత గొప్పవారు వచ్చినా లోపలికి అడుగు పెట్టనివ్వకు అని చెప్తాడు. సత్యభామతో నీవు వెళ్లి మహారాణిలా తయారవ్వు అని చెప్తాడు. గరుడ హిమాలయాలకు వెళ్లి హనుమంతుడితో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను చాలా గర్వంగా చెప్పడం మొదలు పెడతాడు. ఆ మాటలు పూర్తవక ముందే హనుమంతుడు గరుడ కంటే 1000 రెట్లు వేగంగా దూసుకెళ్తాడు. అది చూసి గరుడ ఆశ్చర్యపోతాడు. హనుమంతుడు ద్వారక చేరుకుని రామునిలా ఉన్న శ్రీకృష్ణుడి ఎదుట వాలిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు, ద్వారం వద్ద నిన్ను ఎవరు ఆపలేదా హనుమా? హనుమంతుడు చిరునవ్వుతో, స్వామి, ఒక చక్రం ఆపాలని చూసింది, కానీ దానితో యుద్ధం చేస్తే మీ దర్శనం ఆలస్యమవుతుందనిపించింది, అందుకే దాన్ని అమాంతం మింగేశాను అని సమాధానం చెప్తాడు. హనుమంతుడు సత్యభామ వైపు చూస్తూ, స్వామి, ఈ చెలికత్తె ఎవరు? నా సీతమ్మ తల్లి ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఇలా శ్రీకృష్ణుడు గరుడ, సుదర్శన చక్రం, సత్యభామ గర్వములను ఒక్క హనుమంతుడితో సమాధానం చెప్తాడు. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి, జై బజరంగబలి అని రాయండి.